మీద కొట్లాడగానే సిద్ధంగా ఉన్నాం. కేంద్రం మీదనా బీజేపీ మీదనా? గత 65 ఏళ్ళు కాంగ్రెస్ కారణమైతే ఈ 10 ఏళ్లలో బీజేపీ కారణం. తెలంగాణ హక్కులకు భంగం కలిగించడానికి, తెలంగాణకు ద్రోహం చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కూడా ఏం తక్కువ కాదు. కేంద్ర మంత్రులు మాట్లాడాలి. ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ మంచినీళ్ళ గురించి మాట్లాడాలి. ఆడ ఉన్న నీళ్లు మనవి, పిలుచుకోండి ఇరిగేషన్ అధికారుల్ని. చంద్రబాబు నాయుడు మళ్ళీ పోరంబొక్క ప్రాజెక్ట్ లాగా మార్చేస్తున్నాడు వాటిని. ఏ నిబంధనలు లేవు, ఏ కేఆర్ఎంబి లేదు. అవి రెండు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో చిక్కి ఉన్నాయి. ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి? రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ఈ ఉత్తమ్ చెత్త మాటలు బంద్ చేసి, ఒక దిక్కు ఎస్ఆర్ఎస్పి సోయి లేదు. నేను ఆ విషయం ఇంకోసారి మాట్లాడదాం అనుకున్నా, రేపు మాట్లాడదాం అనుకున్నా. సూర్యాపేట పోయి నల్గొండలో, సూర్యాపేటలో ఏడిది మీరు వాగింది ఇన్ని రోజులు. ఎస్ఆర్ఎస్పితో నీళ్ళు ఇచ్చాడు కేసీఆర్. గత 5-6 సంవత్సరాలుగా సూర్యాపేటకి, తుంగతుర్తికి, కోదాడకి, ఇంకొక వైపు ఆలేరుకు తీసుకొచ్చిన నీళ్లు ఇవి కాళేశ్వరం నీళ్ళు కాదు, ఎస్ఆర్ఎస్ నుంచి తెచ్చిండని మాట్లాడాను. మరి ఎస్ఆర్ఎస్పి ఏం కూలిపోలే మీ లెక్క ప్రకారం. ఎస్ఆర్ఎస్పి మంచిగానే ఉన్నది, ఎస్ఆర్ఎస్పి నిండింది, ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయింది. ఎందుకు నీళ్ళు ఇస్తలేరు ఇప్పుడు? తెచ్చింది నీళ్ళు కాళేశ్వరం నుంచి కాకపోతే సూర్యాపేట జిల్లాకు, మహబూబాద్ జిల్లాకు, జనగాం జిల్లాలో కొంత ప్రాంతానికి, పాలకుర్తి ప్రాంతానికి, వరంగల్ పై ప్రాంతానికి, ఎల్ఎండి కంటే దిగువ ప్రాంతానికి మొత్తానికి గత 6 సంవత్సరాలుగా తీసుకొచ్చింది కాళేశ్వరం నీళ్ళే అని మేము చెప్పినాం. కాళేశ్వరం కాదు, కాళేశ్వరంతో చుక్క నీళ్ళు రాలేదు, కట్టిండ్రు కూలిపోయింది అని మాట్లాడిండ్రు. మేము కట్టిన ఎస్ఆర్ఎస్పితోనే వచ్చినాయని మాట్లాడిండ్రు. మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పితోనే వస్తే, మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పి అక్కడనే ఉంది, అది నిండింది, ఎందుకు ఇస్తలేవు నీళ్ళు చెప్పి ఇప్పుడు ఇవాళ? ఎందుకు నీ మోతల పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు నీ సూర్యాపేటలో పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు నీ తుంగతుర్తిలో పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు మహబూబాద్ జిల్లాలో ఎండిపోతున్నాయి? ఎందుకు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎందుకు ఎండిపోతున్నాయి? చెప్తావా కారణం? ఈ డొల్ల వాదనలు, ఈ పనికి వాళ్ళ వాదనలు బంద్ చేయండి. కేవలం కాళేశ్వరం ప్రారంభం చేస్తే కాళేశ్వరానికి కట్టాల్సి వచ్చిన కరెంటు బిల్లు తప్పించుకోవడం కొరకు, కరెంటు కొంటే కమిషన్లు రావు కాబట్టి అవి ఇంకొక చోట ఎక్కడైనా పెట్టుకొని కమిషన్లు తినడం కొరకు మీరు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపిండ్రు. లేదా అక్కడ ఇసుక అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు, కేవలం మీ ఇసుక దందా కొరకు, మీ కమిషన్ల దందా కొరకు, మీ ధనదాహం కొరకు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2లో ఏదైతే కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చినమో ఆ రైతాంగాన్ని మొత్తం ఎండబెడుతున్నారు దుర్మార్గంగా. మీరు చర్చ చేద్దాం దాని మీద కూడా. పెట్టుకో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటున్నావు, రాసియమని ఎవడో రాసిచ్చేటోడు నీకు. దీని మీద ఏం సమాధానం రాసిస్తాడో. సిద్ధంగా ఉన్నాం మేము, ప్రజలు సిద్ధమవుతున్నారు మీ వెంటబడటానికి. కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన సాగునీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, చివరి కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇవ్వడానికి చేత కావట్లే. అయినా ఇంకా ఏదో చెత్త వాగుడు, సొలు వాగుడు వాగుతున్నారు. ఇంకా కేసీఆర్ని తిట్టి బతుకుతాం అనుకుంటున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి గ్రామ సభలు పెడితేనే చెప్పిరు మీకు ఏందో. మళ్ళీ పెడదాం, పెట్టు, దీని మీద పెడదాం. ఎస్ఆర్ఎస్పి నీళ్ళ మీద, కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పి నీళ్ళ పెడదాం. దాని మీద పెట్టు గ్రామ సభలు దమ్ముంటే. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడడం బంద్ చేసి, కేసీఆర్ మీద మాట్లాడడం బంద్ చేసి నీళ్ళపైన దృష్టి పెట్టండి, నీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టండి. లేకపోతే చరిత్రహీనులు అవుతారు. 5 ఏళ్ళు ఉంటామని మీరు అనుకుంటున్నారేమో కానీ
తెలంగాణ ప్రజలకు సహనం నశిస్తూ ఉంది. మేము మిమ్మల్ని 5 ఏళ్ళు ఉంచాలనుకున్నా